హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మొక్కలు చూసారా, వాటర్ లిల్లీస్ అంటారండి. ఇవి చాలా గుబురుగా పెరుగుతుంది మొక్క అయితే. నేను ఈవినింగ్ వ్లాగ్ చూపిస్తున్నానండి. ఈరోజు ఈవినింగ్ వచ్చి నేను జిమ్ జాయిన్ అయ్యానండి. అదే మామూలుగా మార్నింగ్ మనకి వాకింగ్ ప్లస్ ఇది బ్యాడ్మింటన్ ఆడతాను కదండి. చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాను. అందుకని సరే మార్నింగ్ టైము ఇది కొంచెం ఈవినింగ్ టైంకి షిఫ్ట్ చేసుకుందామనేసి జిమ్లో అయితే జాయిన్ అయ్యాను. ఈవినింగ్ అంటే ఎక్కువగా వెహికల్స్ జనాలు ఉంటారు కదండి రోడ్డు పైన. అందుకని ఇలా జిమ్లో అయితే జాయిన్ అయితే కొంచెం పీస్ఫుల్గా చేసుకోవచ్చు అనేసి చేస్తున్నాను. రేపటి నుంచి మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఈరోజు నేను వచ్చాను. ఎక్విప్మెంట్ అయితే అన్నీ ఉన్నాయండి జిమ్లో. మనకి వాటర్ బాటిల్, నాప్కిన్, ఒకటి టవల్ తీసుకొచ్చేసుకున్నాను. తర్వాత వచ్చి నేను డాక్టర్ గారు చెప్పారు, మాకు ట్రైనింగ్ ఇస్తారు డాక్టరు. ఆయన చెప్పారు ఎక్కువగా కోర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, లిఫ్ట్లు ఇవి చెయ్యొద్దు ఇప్పుడు అని చెప్పారండి. ఇలా అయితే నేను ఎక్సర్సైజ్కి అయితే థ్రెడ్మిల్, సైక్లింగ్, ఇంకోటి హ్యాండ్స్ అండ్ లెగ్స్ది అది చేస్తున్నానండి. ఇది వచ్చేసి థ్రెడ్మిల్. సాంగ్స్ వింటూ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ చాలా బాగున్నాయండి, ఇంకా చేయాలనిపించేట్లు. ఇలా సాంగ్స్ వింటూ థ్రెడ్మిల్ అయితే అయిపోయింది. సైక్లింగ్ అన్నీ చేస్తున్నాను. స్వెట్టింగ్ అయితే ఏసీ ఫ్యాన్లు ఉన్నా కూడా స్వెట్టింగ్ వస్తుందండి. ఇంటికి వచ్చేసి ఇలాగ చపాతీలు అయితే చేస్తున్నాను. అన్నీ ఉన్నా కూడా మనకి వంట పని తప్పదు కదండి. చపాతీలు పుల్కాలు కాల్చి ఉదయం మామిడికాయ తోటకూర పప్పు అవి ఉన్నాయి కదండి, అవి వేసుకొని తినేస్తాము. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ వచ్చి ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను. అంటే కొంచెంసేపు పూలు అవి ఇవాళ వాకింగ్ ఏం చేయట్లేదు. ఈవినింగ్ జిమ్ జాయిన్ అయ్యాను కదా, నార్మల్గా వాకింగ్ చేస్తాను కదా, పువ్వుల కోసం వచ్చాను. ఫ్లవర్స్ కోసేసుకొని చాలా పూలు ఈరోజైతే తులసి మాల కట్టుకుందాం అనిపించిందండి. స్వామికి చాలా రోజులైంది, వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేసుకుందామని. తులసి ఆకులు, ఈ వాటర్ లిల్లీస్ ఉదయాన్నే ఉంటాయండి. కొంచెం ఎండబడితే అందరు తీసుకుంటారు. అంటే కొంచెం మనకి ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. అందరూ చాలా ఉంటాయండి, ఫ్లవర్స్ కోసుకోవాలి. కానీ ఎండలు కదండి కొంచెం తక్కువనే. కానీ ఎండాకాలం కాకపోతే మాత్రం వింటర్ సీజన్లో రెడ్ ఫ్లవర్స్, గన్నేరు పూలు ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడ వచ్చేసి మనకి డక్స్ ఉంటాయండి, అంటే బాతులు పెంచుతారు. అక్కడ చిన్న హట్ లాగా వేసి ఫెన్సింగ్ వేసేసి లోపల బాతులు ఉంటాయి. ఆ హట్లో పడుకున్నాయండి, ఇంకా బయటికి రాలేదు. లేదంటే పెద్ద సౌండ్స్ చేస్తూ అసలు తిరుగుతుంటాయి. వాటి సౌండ్స్కి పాములు కూడా వెళ్ళిపోతుంటాయి. ఇలాగ నేనైతే మొత్తం ఒకసారి పార్క్లో వాకింగ్ చేసేసి నాకు కావాల్సిన ఫ్లవర్స్ అవన్నీ కోసుకుందామని వెళ్తున్నాను. అది కాక నాకు గేట్ దగ్గరికి పార్సల్ వచ్చిందండి. పార్సిల్ తీసుకుందాము అనేసి గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అట్లా ఇవన్నీ చూసుకుంటూ ఫ్లవర్స్ అవి కోసుకుంటూ అక్కడికైతే వెళ్ళాను. చూసారా ఎర్రపూల చెట్టు, మనం మొన్న జర్నీలో చూసాం కదా, అది మా కాలనీలో కూడా ఉంది. నేను అబ్జర్వ్ చేయలేదండి. ఇట్లాగా రెడ్ కలర్ చాలా బాగుంది. మనం రేపు ఎప్పుడైనా డెకరేషన్కి కోసుకుందాం. ఇలా ఫ్లవర్స్ అయితే అన్ని కవర్లో కోసుకొని వస్తున్నానండి. 5:40కి ఫ్రెండ్స్ అందరూ వస్తారు. నేను వెళ్ళేసి కవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి షూ చేంజ్ చేసేసుకొని బ్యాడ్మింటన్కి బ్యాటు, షటిల్ కాక్, ఇవన్నీ వాటర్ బాటిల్ ఇవన్నీ తీసేసుకొని వెళ్తానండి. ఇదండి బ్యాడ్మింటన్ కోసం అయితే వెళ్తున్నాను. పూల కవర్ అయితే ఇంట్లో పెట్టేసి వెళ్ళాలి కదా. మళ్ళీ షూ అయితే చేంజ్ చేసుకుంటానండి. ఈ షూ తోటి వాడితే మాత్రం బ్యాడ్మింటన్లో జారుతుందండి. మామూలుగా నాన్ మార్కబుల్ షూస్ అని ఉంటాయి, అవి వేసుకొని ఆడాలి. అవి అయితే మనకి మామూలుగా ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. నేనైతే నాకు 2 years వస్తాయండి ఒక్క జత. ఎందుకంటే ఓన్లీ అది షటిల్ కోర్ట్లోనే వాడతాను, బయట అయితే వాడను. ఇలాగా నాకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చి చూసారు కదా. షూ అయితే చేంజ్ చేసుకొని నాప్కిన్, షటిల్ కాక్ అవి తీసుకొని వెళ్తున్నానండి. ఒక దాంట్లో ఏమో వాటర్ బాటిల్ బ్యాగ్లో తీసుకెళ్తున్నా. బ్యాగ్ అయితే రేపటి నుంచి బ్యాగ్ తెచ్చుకోవాలి. అన్నీ 2 చేతుల్లో అయిపోతుంది. ఆడిన తర్వాత ఫ్రెండ్స్ తోటి బయటకు వచ్చేసాను. మా ఫ్రెండ్స్ ఇంకా గ్రాస్ అది నేను ఉదయమే కోసుకున్నాను కదా పువ్వులు అవి. ఇంకా మా ఫ్రెండ్ ఒక హిందీ బాబీ అన్నాం కదా, ఆవిడే కోసుకోలేదు.
లేదు. ఆవిడైతే కోసుకోవటానికి వెళ్ళారు గరిక. మేమిద్దరం అయితే మాట్లాడుతూ వస్తున్నాము. ఇలాగ రోజు మేమైతే ఇలా గ్రాస్ అయితే కోసుకుంటామండి గణేష్ కోసం. అది తీసుకొని వెళ్తాము. ఇంకా బాబీ కోసుకుందురా అంటే, లేదు బాబీ నేను మార్నింగ్ వాకింగ్లో కోసుకున్నాను, ఫ్లవర్స్ కోసం వెళ్ళాను కదా అప్పుడు అని చెప్పాను. ఇలా మేము ముగ్గురం వస్తామండి లేడీస్ము, ఇంక 2-3 జెంట్స్ కూడా వస్తారు. ఇలా ఆడుకొని వచ్చానండి. ఈరోజైతే చిమ్మలేదు ఉదయాన్నే, ఇప్పుడు చిమ్ముకోవాలి. ఎంతలోకి సాకి వస్తుంది. సరే డ్రెస్ చేంజ్ చేసుకొని నైటీ వేసుకొని సాకికి అయితే కొంచెం దానికి పాలు పోయాలి కదండి. పాపం వెనకాలే బ్యాడ్మింటన్కి వెళ్ళి వస్తుంటే వెనకాలే వెంటబడుతుందండి. ఇట్లా పాపం పాలైతే పోయగానే తాగుతుంది. అసలు మొన్న ఊరు వెళ్తే 2 రోజులు పాపం రోజు ఇంటికి వచ్చి దిగి వెళ్తుందట. ఎదురింటి వాళ్ళు చెప్తున్నారు, మీరు లేకపోతే రోజు దిగటం వెళ్ళటం ఎక్కటం అదే పనిగా ఉంది అది అని చెప్తున్నారు. పాపం చూశారు కదా, ఆకలిగా ఉందండి దానికి. వేరే కుక్కలు పైన పడుతున్నాయి దాన్ని. ఇట్లాగా ఇంటికి వచ్చి ఎగ్స్ అయితే పెట్టుకొని పాలైతే కొంచెం కాఫీ పెట్టమన్నారు మా వారు. సరే ఆయనకి కాఫీ పెట్టిద్దామనేసి కొంచెం పాలైతే విడిగా గిన్నెలోకి తీశాను. స్టవ్ మీద పెట్టేసి కొంచెం పటిక బెల్లం వేసేసి కరిగిపోతుంది. ఈలోపు నేను వాటర్ అవి పట్టుకుంటాను. ఇదిగోండి ఓట్స్, మా బాబుకైతే ఓట్స్ తను జిమ్కి వెళ్తాడు. ఇలాగా పాలు కొంచెం మరిగాక ఒక్క పిడికెడు ఓట్స్ వేసానండి. కొంచెం చూసుకొని మనం వేసుకుంటే గట్టిగా ఒక్క పిడికెడు ఓట్స్కి ఒక 100 గ్రామ్స్ మిల్క్లో సరిపోతాయండి. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి విత్తనాలు, బాదాము అన్నీ అన్నమాట. ఆక్రూటు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఫ్రై చేసి లైట్గా. అవి వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసేసుకుంటాను. దీంట్లోకి మ్యాంగో యాడ్ చేస్తానండి. బనానా అయినా ఏదైనా ఫ్రూట్, ఎనీ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాంగో సీజన్ కదా అందుకే మ్యాంగో యాడ్ చేస్తున్నా. ఇంకా తేనె ఏమీ వద్దన్నారండి జిమ్ ట్రైనరు. తేనె కూడా వాడద్దు, బెల్లంతో చేసినవి కూడా తినొద్దన్నారు. ఇవైతే మా వారికి బాక్స్లో పెట్టేసి ఆయనకి ఆకలేస్తుంది అనేసి ఆయనకైతే మొలకలు, క్యారెట్ ఇవి చేశానండి. ఆయన కూడా డైట్ ఫాలో అవుతున్నారు. అంటే మరీ ఎక్కువ కాదండి, ఆయనకి కాఫీ టీ ఏదో ఒక పూట ఉండాలి, లేకపోతే హెడేక్ వస్తుంది. ఇలాగా బాక్స్లో పెట్టేసి ఆయనకి తినడానికి మామిడి పళ్ళు. బ్యాగ్ అయితే జిప్ అది వేస్తున్నానండి. ల్యాప్టాప్ బ్యాగ్లో పైన జిప్లో పెట్టా. ఇది వచ్చేసి మాది ఆఫ్టర్నూన్ లంచ్ అండి. చూశారు కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నా మనం నెయ్యి అది మానక్కర్లేదండి. కంట్రోల్గా ఉంటూ ఇలా రైస్, షుగర్లు, బెల్లం, తేనె ఇలాంటివి తగ్గించేసుకొని ఇలా అన్నం ఒక గుప్పెడు ఎక్కువైనా తినచ్చండి. ఇలాగ నెయ్యి, గోంగూర, వంకాయ కారం, పెరుగు, మామిడికాయతో నా లంచ్ అయితే ఫుల్ఫిల్ చేశానండి. కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదండి. చూడండి, పాల మీద కుండలో తోడేసాను కదా, పెరుగు మీద కూడా మేగడ తోడుకుందండి. అది పక్కకనేసి పెరుగు అయితే వేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.